నమస్కారం అండి. ఇవాళ ఎగ్ పలావ్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసేసి, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసేసి, దీన్ని బాగా రెడ్డిష్‌గా వచ్చేంత వరకు వేపుకోవాలి. రెడ్డిష్‌గా వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోవాలి. మనం ఒక ప్లేట్‌లో, బౌల్‌లో కానీ, ఆ ఆయిల్‌లోనే మనం కొంచెం పసుపు యాడ్ చేసి, ఉడకపెట్టిన గుడ్లు ఉంటాయి కదా! దానికి టాకాలు పెట్టేసి, ఈ ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేయాలి. ఎన్ని ఎగ్స్ కావాల్సొస్తే అన్ని పలావ్ రైస్‌కి మనకు తగినట్లు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసేసి బాగా ఆయిల్‌లో కొంచెం రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత పసుపు బాగా ఎగ్స్‌కి ఇదైన తర్వాత దీంట్లోనే మనము ఒక స్పూను మిరప్పొడి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా బాగా రోస్ట్ చేసేసుకొని ఈ ఎగ్ అనేటివి బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత రెడ్‌గా రోస్ట్ అయిన తర్వాత మనము దీన్ని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనం మసాలా దినుసులు ఉంటాయి కదా! ఈ మసాలా దినుసులన్నీ ఈ ఆయిల్‌లో వేసేసి చిటపటలాడేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం మసాలాలు బాగా మగ్గిన తర్వాత మనకు స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మనం పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని దాంట్లోనే కావాలంటే ఇదే ఆయిల్‌లో మీరు నెయ్యి కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ అనేటివి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ముద్ద, ఫ్రెష్‌గా చేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ముద్ద అయితే టేస్ట్ బాగుంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు అనేటివి కూడా దాంట్లోనే వేపేసి, తర్వాత మనం సన్నగా తరిగిన టమోటాలు కూడా వేసేసి, టమోటాలు బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చేంత వరకు మనం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్‌గా మగ్గిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే, తర్వాత దీంట్లోనే మనము తగినంత మిరప్పొడి మనకెంత రైస్‌కి సరిపోయేటట్టు మిరప్పొడి, కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళంటే మీడియంగా వేసుకొని, దీంట్లోనే పసుపు, ధనియాల పొడి అనేది యాడ్ చేసేసుకోవాలి. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం బిర్యానీ మసాలా ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకోలేదు. మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే తగినంత రాళ్ళుప్పు వేసేసి మనం బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకు కర్డ్ ఉంటుంది కదా, పెరుగు. నేనైతే హాఫ్ లీటర్ పెరుగు యాడ్ చేస్తున్నాను. బాగా యాడ్ చేసేసి దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు, అంటే నూనె బాగా పైకి తేలాలి. అంతవరకు మనం మూత పెట్టేసుకుంటే బాగా వాసన పోయి నూనె అనేది బాగా పైకి తేలుతుంది. చూడండి, ఇలా నూనె బాగా పైకి తేలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం అనేది దాంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఆ బియ్యం అనేది బాగా ఈ మసాలా అనేది బియ్యానికి బాగా పట్టిన తర్వాత మనము దీంట్లో పుదీనా కొత్తిమీర ఉంటుంది కదా! పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకోవాలి. బాగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఇది కూడా కలిపేసుకొని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకుంటాం కదా గుడ్లు, ఆ గుడ్లు అనేటివి దీంట్లో వేసేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వాడతాం కదా! అలా సరిపోయేంత వాటర్ పోసేసేసి మనం మూత పెట్టేసుకుంటే ఒక 10-15 మినిట్స్ మన పలావ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుంటే చాలు. చూడండి, మన పలావ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మా పాప అయితే ఒక రవ్వ తినిపించాను, తినింది. సూపర్‌గా ఉంది అని చెప్తుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.